హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. కానీ పాక్ ఇలా దారుణంగా ఓడిపోవడానికి అసలు కారణాలు ఏమిటి? కెప్టెన్ బాబర్ ఆజం వైఫల్యమా, బ్యాటింగ్ లోపాలా, లేక బౌలింగ్ ఫీల్డింగ్ భయంకరంగా ఫెయిల్ అయిన కారణంగానా? ఇంకా మరో భారీ వివాదం, ప్యాట్ కమిన్స్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. భారత్ మ్యాచ్ వేదికలను తనకు అనుకూలంగా ఎంచుకుంది అంటూ కొన్ని మీడియా రిపోర్ట్స్ వైరల్ అవుతున్నాయి. కానీ కమిన్స్ నిజంగా అలాంటి కామెంట్ చేశాడా, లేక మీడియా ఆయన మాటలను వక్రీకరించిందా? ఈ రెండు క్రికెట్ హాట్ టాపిక్స్ను పూర్తి డీటెయిల్స్తో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. పాకిస్తాన్ ఇలా దారుణంగా ఓడిపోవడానికి అసలు కారణాలు ఇవే. నెంబర్ 1, బాబర్ ఫెయిల్యూర్. ఒక బలమైన టీంకి టాప్ ఆర్డర్ బ్యాటర్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ పాకిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్ మాత్రం ఈ మ్యాచ్లో పూర్తి వైఫల్యాన్ని చవిచూశాడు. పవర్ ప్లేలో మెరుగైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించాల్సిన అవసరం ఉండగా బాబర్ కేవలం 23 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. గతంలోనూ భారత్తో జరిగిన మ్యాచ్లో బాబర్ ప్రజలను తట్టుకోలేకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కీలక సమయంలో యాంకర్ ఇన్నింగ్స్ ఆడాల్సిన బాబర్ త్వరగా వెనదిరగడం జట్టుకి పెద్ద దెబ్బ అయింది. నెంబర్ 2, స్లో బ్యాటింగ్ అప్రోచ్. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ ఆటతీరు కూడా ఈ ఓటమికి మరో కారణం. అబ్దుల్లా అండ్ మహమ్మద్ రిజ్వానా కలిసి 104 రన్స్ పార్ట్నర్షిప్ అందించిన వారు స్ట్రైక్ రేట్ను పెంచేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదు. 144 బాల్స్ ఆడినా స్కోర్ వేగం పెరగలేదు. భారత బౌలర్లు డాట్స్ పెంచడంతో చివరికి పాకిస్తాన్ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. ముఖ్యంగా రిజ్వానా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అతడు అవసరమైన వేగాన్ని కూడా ఇవ్వలేకపోయాడు. నెంబర్ 3, మిడిల్ ఆర్డర్ కొలాప్స్. ఇన్నింగ్స్ మధ్యలో పాకిస్తాన్ బ్యాటింగ్ కుప్పకూలడం మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది. ఒకప్పుడు పాకిస్తాన్ స్కోర్ 104 పరుగులకు గాను 1 వికెట్గా ఉన్నా తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు నష్టపోయింది. హార్దిక్ పాండ్యా లాంటి భారత బౌలర్లు మధ్య ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ చేసి పాక్ బ్యాటింగ్ ఛేదించారు. పాకిస్తాన్ బ్యాటర్లు ఒక్కరు కూడా కౌంటర్ అటాక్ చేయలేదు. ఫలితంగా పాకిస్తాన్ లోవర్ ఆర్డర్ ఏమీ చేయలేకపోయింది. నెంబర్ 4, పూర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఒక తక్కువ స్కోర్ని డిపెండ్ చేయాలంటే బౌలర్లు అద్భుతంగా ప్రదర్శన ఇవ్వాలి. కానీ పాక్ బౌలింగ్ విఫలమైంది. షాహీన్ అఫ్రీది, హరీష్ రవూఫ్, నజీం లాంటి ప్రధాన బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయలేదు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ పాక్ బౌలింగ్ను తేలిగ్గా ఎదుర్కొన్నారు. ఎకానమీ రేట్ ఎక్కువగా ఉండడం, సరైన యార్కర్లు వేయలేకపోవడం పాక్కు భారీ నష్టాన్ని కలిగించింది. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో విఫలమవడంతో భారత్ పైచేయి సాధించింది. నెంబర్ 5, పూర్ ఫీల్డింగ్. ఒక మ్యాచ్ గెలవాలంటే గుడ్ ఫీల్డింగ్ ఎంత ముఖ్యమో తెలిసిందే. కానీ పాకిస్తాన్ ఫీల్డింగ్ విపరీతంగా దెబ్బతింది. ముఖ్యమైన సమయంలో డ్రాప్డ్ క్యాచెస్ వల్ల భారత్కు అదనపు అవకాశాలు వచ్చాయి. విరాట్ కోహ్లీ క్యాచ్ను మిస్ చేయడం, మిస్ ఫీల్డింగ్లు మ్యాచ్ను భారత్ వైపుకు తిప్పాయి. చాలా మిస్ ఫీల్డ్స్ అండ్ ఓవర్ త్రోస్ పాక్ బౌలర్కు నష్టంగా మారాయి. సో ఫైనల్గా పాకిస్తాన్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే. కెప్టెన్ బాబర్ ఆజం విఫలం, బ్యాటింగ్ నెమ్మదిగా చేయడం, మిడిల్ ఆర్డర్ కుప్పకూలడం, బౌలింగ్లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవడం, ఫీల్డింగ్లో భారీ లోపాలు. టీమిండియా మాత్రం అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం కనపరిచింది. పాక్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరోసారి తమ సత్తా చాటింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్పై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ పాయింట్, ప్యాట్ కమిన్స్ చేసిన కామెంట్ క్రికెట్ ప్రపంచాన్ని ఎందుకు షేక్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఇంటర్వ్యూలో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఇండియా ఈజ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ వెన్యూ అనే విధంగా కామెంట్ చేశాడని కొన్ని భారతీయ వెబ్సైట్లు ప్రచారం చేశాయి. అతని వ్యాఖ్యల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్కు అనుకూలమైన మైదానాలు కేటాయించబడుతున్నాయంటూ కొన్ని మీడియా హౌస్లు ప్రచారం చేశాయి. అయితే కమిన్స్ మాత్రం తాను అలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు అతని మాటలను వక్రీకరించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్కి చెందిన ఒక స్పోర్ట్స్ వెబ్సైట్ ప్యాట్ కమిన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూను విభిన్నంగా రిపోర్ట్ చేసింది. వారు పేర్కొన్న ప్రకారం ఇండియా హ్యాస్ కంట్రోల్డ్ ఓవర్ ది టోర్నమెంట్ వెన్యూస్ అని కమిన్స్ అన్నట్లు రాశారు. కానీ కమిన్స్ మాట్లాడుతూ ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎనీ టీమ్ టు హ్యావ్ ఏ హోమ్ అడ్వాంటేజ్ అండ్ ఇట్స్ సేమ్ ఫర్ ది ఇండియా అన్న మాటలు వాస్తవానికి నిజం. దీన్ని భారత మీడియా కూడా వక్రీకరించింది. ఇండియా డిక్టేట్స్ వేర్ మ్యాచెస్ షుడ్ బి ప్లేడ్ అన్నట్లుగా ప్రచారం చేసింది. ఈ రూమర్స్పై కమిన్స్ స్వయంగా స్పందించాడు. నేను అలాంటి కామెంట్లు ఎక్కడా చేయలేదు అని స్పష్టంగా చెప్పాడు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు, కొందరు కావాలని వక్రీకరించారని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తన మాటలు ప్రచారం చేసిన వెబ్సైట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కమిన్స్ అసలు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. హోమ్ అడ్వాంటేజ్ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీ ఐసీసీ ఈవెంట్ జస్ట్ లైక్ ఇంగ్లాండ్ బెనిఫిట్స్ ఇన్ దైర్ హోమ్ కండిషన్స్. ఇండియా టు గెట్ సమ్ అడ్వాంటేజెస్ ఇన్ సబ్ కాంటినెంట్ కండిషన్స్ ఇలా అన్నాడు. కానీ అతని మాటలను భారతీయ మీడియా ఇండియా డిసైడ్స్ ద వెన్యూ అని మార్చి ప్రసారం చేయడం అతనికి అసహ్యం అనిపించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కొన్ని మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.
అయితే కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం భారత్కి అనుకూలంగా వేదికలు ఎంపికయ్యాయని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కమిన్స్ మాటలను తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా ఒక వివాదం సృష్టించారు. కమిన్స్ అసహనానికి కారణాలు ఇవే. ప్యాట్ కమిన్స్ నిజంగా చెప్పింది హోమ్ అడ్వాంటేజ్ అనేది సాధారణమే అని. కానీ మీడియా ప్రచారం ఏమని చేసింది, భారత మ్యాచ్లను తమకు అనుకూలంగా ప్లాన్ చేసుకుంటుంది అని. కమిన్స్ దీనిపైన ఏమైనా స్పందించాడంటే, నేను అలాంటి కామెంట్లు చేయలేదు, దయచేసి నా మాటలను వక్రీకరించవద్దు అని. ఫ్రెండ్స్, కమిన్స్ నిజంగా ఆరోపించినట్లేనా లేక ఇది మీడియా తప్పుగా అర్థం చేసుకున్న సంఘటన? కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.